ఆదికాండము 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననెను. 2 తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 3 కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4 హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5 కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. 6 యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? 7 నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుగవలెను. 8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. 9 యెహోవాని తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడినే నెరుగను. నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10 అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 11 కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. 12 నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉండువని. 13 అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. 14 నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతుంది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15 అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవరైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన నేరంతలు కలుగుననెను. మరియు ఎవరైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. 16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున మోగు దేశములో కాపురముండెను. 17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకును పేరు పెట్టెను. 18 హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. 19 లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. 20 ఆదాయా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. 21 అతని సహోదరుని పేరు యువాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు. 22 మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరు పేరు నయమా. 23 లెమెకు తన భార్యలతో ఓ ఆదావు సిల్లా, నా పలుకు వింది లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచినందుకై ఒక మనుషుని చంపుకుని, నన్ను దెబ్బకొట్టినందుకై ఒక పడుచువాని చంపుకుని. 24 ఏడంతలు ప్రతి దండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము దగ్గర ఏడంతలు వచ్చును. 25 ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనికయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. 26 మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషుని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.